మీరు ఇప్పటివరకు రకరకాల జ్యూసులు తాగుంటారు. లేతే సమ్మర్ టైంలో రకరకాల షర్బత్తులు కూడా మనం చూసాం. కానీ తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మాత్రమే దొరికే ఈ కోకోనట్ వాటర్ జ్యూస్ మాత్రం ఒక రేంజ్ అనే చెప్పుకోవచ్చు. సమ్మర్‌లో ఎక్కువగా ఇక్కడ వచ్చేవారంతా తణుకు ప్రజలందరూ. లేతే చుట్టుపక్కల గ్రామాల నుండి గానీ, నియోజకవర్గాల నుండి తణుకు పని మీద వచ్చేవారు. తప్పనిసరిగా ఈ షాప్‌కొచ్చి ఏదైతే నానాజీ షాప్ మీరు చూస్తున్నారో ఇక్కడికొచ్చి కొబ్బరి జ్యూస్ తాగి మాత్రమే వెళ్తారు. అసలు ఈ కొబ్బరి జ్యూసు ప్రత్యేకత ఏంటి? ఎట్లా తయారు చేస్తారనేది కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ బాటిల్స్‌లో ఈ తెల్లగా కనబడేదంతా కూడా కొబ్బరి జ్యూసు. మొత్తం ఇక సమ్మర్ అయితే ఈ షాపు మొత్తం ఖాళీ ఉండదనే చెప్పుకోవచ్చు. అసలు ఏ రకంగా ఇది తయారు చేస్తారనేది తయారీదారులు నిర్వాహకుడిని అడిగి ప్రయత్నించేద్దాం. ఏంటి అసలు ఈ జ్యూస్ ఎట్లా తయారు చేస్తారు మీరు? లేత కొబ్బరి తీసండి, కొబ్బరి నీళ్ళతో మిక్సీ పట్టి దాంట్లో మిక్సీ పట్టిన తర్వాత గ్లూకోజు, పంచదార, సబ్జాలు వేసి మిక్స్ చేసి కలుపుతామండి. దాన్ని కూలింగ్ పెట్టి ఐస్ వాడమండి. ఐస్ వాడకుండానే కూలింగ్ పెట్టండి, తర్వాత కస్టమర్లకు ఇస్తామండి. ఇది బాగా 10 సంవత్సరాలు చేస్తున్నామండి, బాగా ఫేమస్ అయింది. తణుకులో కూడా అందరికన్నా మా దగ్గర జ్యూస్ బాగుంటుందని కూడా చాలా టాక్ వచ్చింది. ఏంటి జ్యూస్ బాగుంటుందంటే ఏంటి, మీరు ఇంకేం కలుపుతారు ఇందులో? దాంట్లో ఏమున్నది, కొబ్బరి నీళ్ళు, దాంట్లో దానికి జ్యూస్ కావాల్సిన లేత కొబ్బరి వాడతామండి. అంటే కొంతమంది దీన్ని మేము కూడా మొదటి 4-5 సంవత్సరాలు చేసాం, మాకు వర్కౌట్ అవ్వలేదని. తర్వాత ఎలా చేయాలన్నా చూస్తే లేత కొబ్బరి లాంటిది అయితేనే బాగుంటుంది. మళ్ళీ ముద్ర కొబ్బరి వేస్తే నూనె కొంపు వస్తుందండి. మెయిన్ బాగా లేత వేస్తే ఉప్పున వస్తుందండి. మీడియంగా పాలు వచ్చి లాంటి కొబ్బరి లాంటిదే వాడాలండి. దానివల్ల కొద్దిగా మాకు తెలిసిందండి జ్యూస్ చేస్తుంది దీని ప్రాసెస్. చాలామంది చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదండి. మా దగ్గర అయితే మట్టుకి చాలా బాగుందని, మా దగ్గర బాగా తాగుతాను కొబ్బరి జ్యూస్. అంటే అంతా న్యాచురల్ ప్రోడక్టే ఉంటుంది ఇందులో, సహజంగా లభించే అంతా న్యాచురల్ ప్రొడక్ట్. అయితే ఏమన్నా అలా ఏమీ ఉండదండి మిక్సింగ్ కానీ అట్లాంటివి అసలు అలా ఏ పౌడర్ ఉండదండి, ఏ పౌడర్ ఉండదు. కానీ గ్లూకోజు, కొబ్బరి లేత కొబ్బరి అండి మెయిన్. మిక్సీ కూడా కొబ్బరి నీళ్ళతోనే పడతామండి. ఐస్ వాడమండి మెయిన్. దాంట్లో గ్లూకోజ్, సబ్జీలు వేసి కలుపుతామండి. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇప్పుడు ఈ బాటిల్లో తయారు చేశారు, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? మెయిన్ కూలింగ్ ఉంటే 3 రోజులు 4 రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. కూలింగ్ ఉండాలి మెయిన్. కూలింగ్ లేకపోతే 1 గంట తర్వాత పాడైపోతుంది, గ్యాస్ బాంబ్ అయిపోతుంది మెయిన్. కూలింగ్ లేకపోతే, కూలింగ్ ఉంటే మీకు ఎనీ టైం కూలింగ్ ఉంటే 3 రోజులు 4 రోజులు ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఎన్ని లీటర్లు తయారు చేస్తారు మీరు? ఇది అంటే ఏదైనా ఒక రోజు పర్టికులర్గా వీక్లో పెట్టుకుని తయారు చేసి అట్లా చేస్తారు, లేకపోతే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్? డైలీ జరుగుతుందండి. డైలీ చేస్తామండి. డైలీ మామూలుగా సీజన్లో అయితే 100 లీటర్ల నుంచి 150 లీటర్ల దాకా చేస్తామండి. ఆర్డర్లకు వస్తే ఆర్డర్లు చేస్తామండి. ఆర్డర్లు అంటే ఈ పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్లు కూడా తీసుకెళ్తారా? ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళు తీసుకుంటారు? భీమవరం మిల్లి అండి, ఇలా నల్లజర్ల, ఈ ఏరియాలో తణుకులో మన ఇక్కడ సీఎం కళ్యాణ మండపం అన్నింటి కాడికి పంపించామండి. పెళ్ళి ఫంక్షన్లు కానీ, పుట్టినరోజు ఫంక్షన్లు కానీ, ఏదైనా పార్టీలు ఉంటే ఫస్ట్ ఎక్కడికక్కడికి పంపించండి. ఎవరు ఎక్కడికంటే. ఎంత బాటిల్ ఎంత ఇది ఇప్పుడు? 40 రూపీస్ అండి. పావు లీటర్ 250 ml. 250 ml 40 రూపీస్ అండి. మేము ఆర్డర్ అన్నప్పటికీ 50 రూపీస్ కడిగి తీసుకుంటామండి. అంటే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. ఎందుకని? దానికి ఐస్, కూలింగ్ బాక్సులు అన్నీ ఇస్తామండి. ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాం దానికోసం. వాళ్ళు ఎక్కువ ఆర్డర్ ఇస్తే తగ్గించాలి కదా. అది వేరే జ్యూస్లు వేరండి, ఇది ప్రాసెస్ ఎక్కువండి. దీనివల్ల వాటర్ వేస్ట్ అవుతుంది. ప్రత్యేకంగా ఆర్డర్ అన్నప్పటికీ మేము కొబ్బరి కాయలు కొట్టి తీయాలండి మేము. ఇక్కడ చేయడానికంటే మేము ఇక్కడ బాటిల్ అవి కొడతాం కదండి, బాటిల్ కొట్టిన గుంజి కాయలు అలా తీస్తాం, పక్కన పెట్టుకుని అవి తీసేస్తామండి. ఆర్డర్ అన్నప్పుడు ఎక్కువ కాయలు కొట్టవలసి వస్తుందండి. దానివల్ల వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. వేస్ట్ వల్ల మేము వాటర్ రేట్ ఎక్కువ తీసుకుంటామండి. అంటే సుమారుగా రోజుకి ఎంత వ్యాపారం జరుగుతుంది మీ షాప్ దగ్గర? వ్యాపారం అంటే అంత లెక్కింపు ఉండదు కానీ ఓనర్ గారు చూసుకుంటారండి అంతని. అమ్మకాన్ని మనం లెక్కేమండి, ఓనర్ గారు చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ కొబ్బరికాయలు మీరు తెచ్చుకుంటారు మార్కెట్ నుండి, ఇది వేస్ట్ అవ్వదు. కాయ కొట్టిన తర్వాత వాటర్ అమ్ముతారు, లీటర్ల లెక్కన వాటర్ అమ్ముతారు, మళ్ళీ ఈ కాయ మళ్ళీ జ్యూస్కి వెళ్తుందా? వెళ్తుందండి. కొబ్బరి ఉన్న కాయ అయితే బాటిల్ కొట్టింది ఖచ్చితంగా జ్యూస్ చేస్తాం. తాగిన బొండం అయితే బయట పడేస్తామండి. తాగిన బొండం గుంజాలు తీయండి. ఓన్లీ బాటిల్ కొట్టిని ప్లస్ మేము కూడా కొబ్బరి నీళ్ళు కావాలి కదండి గుంజ వాడడానికి, మేము కూడా కొన్ని కాయలు కొడతామండి. ఆ కాయలతోనే చేస్తాం. తాగిన బొండం అయితే అసలు గుంజి తీయమండి. అంటే ఇది చేయడానికి కొత్త బొండాలే వాడతారండి? కొత్త తాగిన బొండాలు అసలు తీయమండి. ఏంటి, ఎలా వచ్చిందంట మీ ఈ ఐడియా? అసలు ఎలా వచ్చింది? ఎన్నాళ్ళ నుండి ఇది నడిపిస్తున్నారు షాపు? ఇక్కడ మేము షాప్ పెట్టి అయితే 14 సంవత్సరాలు అవుతుందండి. ఈ జ్యూస్ పెట్టి మట్టి 10 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. ఎవరైనా వచ్చారా? ఎవరన్నా ముఖ్య ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ వచ్చి తాగటం కానీ బాగుందని చెప్పడం ఎవరన్నా అట్లా ఈ కళ్యాణ మండపాలకు ఇచ్చినప్పుడు? వచ్చారండి బోల్ మంది. ఆర్మిల్ రాధాకృష్ణ గారు అందమాటలు ఎట్టుకెళ్తారండి. నిడదోలు శ్రీనివాస నాయుడు గారు ఎమ్మెల్యే గారికి ఎట్టుకెళ్తారండి ప్రత్యేకంగా. అలా బాగా నచ్చినండి. వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి పట్టుకెళ్తారండి.
ఏంటి దీనివల్ల ఏమైనా ఉపయోగాలు చెప్తారా మీరు అమ్మినప్పుడు? అంటే ఈ కొబ్బరి జ్యూస్ తాగితే ఈ ఉపయోగాలు ఉంటాయని. బాడీ కూలింగ్ చేస్తుంది, కొబ్బరి వాటర్ ఎంత కూలింగ్ చేస్తుందో ఇది కూడా కొబ్బరి జ్యూస్ కూడా అంతే కూలింగ్ చేస్తుంది. కానీ ఓవర్ కూలింగ్ ఉంటే మరి దగ్గు వస్తుంది కదా. కూలింగ్ ఉంటేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి ఇది. కూలింగ్ లేకపోతే అసలు తాగలేమండి జ్యూస్ని. కూలింగ్ ఉంటేనే బాగా స్మూత్గా తాగితే వీలుగా ఉంటుందండి. సబ్జాలు ఏంటి? సబ్జా కూడా బాడీ సెలవు చేయడానికి గ్లూకోజ్ అయినా సరే, దీంట్లో కొబ్బరి వాటర్ అయినా బాడీ సెలవు చేస్తుందండి. మనం చూస్తున్నాం ఇక్కడికి వినియోగదారులు కూడా వచ్చి ఇక్కడికి ఉత్సాహంగా కొనుక్కుని వెళ్తున్నారు. వాళ్ళని కూడా అడుగుదాం. ఏమంటే ఏంటి ఎట్లా ఉంటుంది జ్యూసు? బాగుంటుందన్న. ఎప్పటి నుండి తీసుకుంటున్నారు మీరు? అన్న ఒక 3 months. అంటే డైలీ ఒకటే లేకపోతే తాగాలనిపించినప్పుడు? అప్పుడప్పుడు అంటే క్వాలిటీ ఉంటుంది, అందుకే తీసుకుంటా వచ్చి. నేటివ్ ఎక్కడ మీది? తాడిపరి. అంటే ఈ రూట్లో వచ్చినప్పుడు తీసుకుంటారా? అవును, బాగుంటుంది, అందుకే వస్తాయి. అంతేనా? ఆరోగ్యకి సంబంధించి ఏమన్నా ఎట్లా తాగితే బాగుంటుంది? హెల్దీ కదా, కొబ్బరితో చేస్తారు కాబట్టి హెల్దీ కదా అది, సో అందుకే తీసుకుంటాం. ఓకే. మనం చూస్తున్నాం ఇక్కడ వారానికి కనీసం 3-4 సార్లు ఇక్కడికి వచ్చి ఈ జ్యూస్ తీసుకుంటామని చెప్తున్నారు. మామూలుగా ఈ చిన్న బాటిల్ 250 ml వచ్చి 40 రూపీస్ దాకా చెప్తున్నారు. ఇందులో ఈ కొబ్బరి ఏదైతే మనం కొబ్బరి బొండంలో తీసినటువంటి కొబ్బరి ఉంటుందో ఆ కొబ్బరి లేత కొబ్బరిని తీసుకొచ్చి ఇప్పుడు ఈ కొబ్బరిని ఇట్లా కట్ చేస్తారంటే ఇప్పుడు పాతకాయ కోస్తున్నారు కానీ ఈ జ్యూస్ చేయడానికి మాత్రం కొత్తకాయ కొడతారు. ఇట్లా ఈ లేత కొబ్బరిని తీసి దీన్ని అట్లాగే కోకోనట్ వాటర్ మిక్స్ చేసి మరలా దీన్ని కోకోనట్ వాటర్లో మిక్స్ చేసి కొంత గ్లూకోజ్ పౌడర్ కలిపి మరలా ఈ సబ్జా గింజలు కూడా వేసి అంటే ఆరోగ్యానికి కూడా కొంత చలవ చేసేలాగా చల్లదనం వచ్చేలాగా సమ్మర్లో అయితే కూల్గా ఉండేలాగా కూడా ఉన్నారు. కనీసం కూలింగ్ ఉండాలి. కూలింగ్ ఉంటేది సుమారుగా 2 రోజుల పాటు ఉంటుంది. కూలింగ్ లేకపోతే 1 గంటలోనే పాడైపోయే అవకాశం ఉంటుంది అంటున్నారు. తణుకులో ఈ నానాజీ కోకోనట్ షాపు లేకపోతే కోకోనట్ జ్యూస్ బాగా ఫేమస్ అని చెప్తారు. ఇక్కడ తణుకు వస్తే మాత్రం తప్పనిసరిగా అందరూ ఇక్కడికి వచ్చి ఒక బాటిల్ తీసుకెళ్తారు. ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు కూడా తెప్పించుకుని మరి ఏది మన ఫ్రీజర్ బాక్స్లో అని చిన్న బాక్స్లో ఐస్ వేయించుకుని ఈ కోకోనట్ జ్యూస్ తీసుకువెళ్ళి మరీ తాగుతారంటే ఇది ఎంత ఫేమస్ కూడా చూడొచ్చు. తప్పనిసరిగా మీరు కూడా తణుకు వచ్చినప్పుడు ఈ నానాజీ షాప్లో కోకోనట్ జ్యూస్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో కూడా చెప్పండి. కెమెరామెన్ భాగ్యరస్తో సాగర్ బిగ్ టీవీ తణుకు నుండి. For more videos like this, subscribe Big TV channel.